మూవింగ్ ఆన్ హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీజేపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యపై బీజేపీ నిరసనకు దిగింది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాషాయ పార్టీ శ్రేణులు యత్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే బ్యారిగేడ్స్ పైకి ఎక్కి ఆందోళన చేశారు. నిరసనకారులు డీజీపీ ఆఫీస్ ముందే బైఠాయించి నినాదాలు చేశారు. निकाल रहा हूँ उधर जा। గుండెల్లాగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే గుండాల పార్టీ, రౌడీల పార్టీ అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇదేనా నువ్వు నేర్పినటువంటి క్రమశిక్షణ? ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ నాయకుడు, మీ మంత్రి చేసినటువంటి ఆగడాలను ఇవాళ మీరు కొనసాగించినటువంటి ప్రయత్నం చేస్తే జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తాను. వెంటనే ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి. అలాగే మా నాయకుడి ఆత్మహత్య కారణమైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి శిక్షించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రం రావణ కష్టంగా తయారు కాబోతున్నది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ప్రతి దగ్గర కూడా మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలు నిన్ను కూడా అడ్డుకుంటారు, నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మా వార్డు 6వ వార్డు అభ్యర్థి మక్తల్ మున్సిపాలిటీలో మళ్ళీ జెండా ఎగరేస్తామని చెప్పి ఒక అబద్ధంతో వాకడిసి ఆయన మంత్రి పదవి పోతామని చెప్పి భయంతో మా యొక్క అభ్యర్థి దేవరూపను అన్యాయంగా చంపేయడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, మాజీ ఎంపీ డీకే అరుణ సహా పలువురు బీజేపీ నాయకులు మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల వల్లే మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని రామచంద్రరావు ఆరోపించారు. ఒక ఎరుకుల మహాదేవప్ప ఇవాళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. పొద్దున చాలామంది స్థానికులతో నేను మాట్లాడాను, కార్యకర్తలతో మాట్లాడాను. వాడు కుటుంబ సభ్యుల దగ్గర పోయి అసలు ఏమైంది కనుక్కోమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు నాకు వారి వీడియో కూడా పంపించారు. వారి చనిపోయినటువంటి ఒక భార్య ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డుకు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన
అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళు కూడా వచ్చినాయి. మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతాన భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కార్యకర్తలు గారు, మీరు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి. ఒక పార్టీ కోసం మీరు పోలీసులు ఉద్యోగం లేరు. ఏ విధంగా మీరు మారుస్తారండి ఎఫ్ఐఆర్ ఒక వర్షాన్ని? ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా? మన మంత్రి చెప్పని మారుస్తారా? ప్రజలు ఏం కావాలి ఈ యొక్క జిల్లాలో? తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు? ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్ననో వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని. అక్కడ కూడా ఎస్టీ లంబాడ, ఇక్కడ ఎస్టీఏ. అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు. ద్రౌపది ముర్ము మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం చెప్పాలి? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం. ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది, ఒక ఎస్టీ వర్గానికి సంబంధించింది. 45 సంవత్సరాలు మంచి భవిష్యత్తున ఓడిపోతే మళ్ళీసారి చేస్తాడు. అందుకైతే ఏముంది, దానికి వయసు ఉంది కదా, ఎందుకు చేశాడు అట్లా? ఇన్ని అబద్ధాలు సృష్టించి ఈరోజు నమ్మరాని అబద్ధాలు, ఎవరు నమ్మరు. ఇది భార్య పొద్దునే చెప్పింది మాకు, ఈయన చనిపోయింది కేవలం మన బెదిరింపులకు అని చెప్పి. అంతకుముందు కూడా బెదిరించి తీసుకోపోయి కాంగ్రెస్ షాల్ కప్పడానికి మీద పారిపోయి వచ్చి లేదే నేను బీజేపీ నేను బీజేపీ చేశాడు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, పోలీసు వారిని, ఎస్పీ గారిని చెప్పేసి మీరు రావాలి, ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడే రేఖా శర్మ గారు, మా ఎంపీ గారు వారు పోతున్నారు. పోస్ట్ మార్టం జరగాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది. ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారో ఇక్కడ, ఎస్ఐ కానీ సిఐ కానీ, ఎవరైతే దీన్ని ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది తప్పుడు సమాచారము, తప్పుడు ఎఫ్ఐఆర్. ఇది వాస్తవం ఆమె చెప్పినటువంటి మాట ఎఫ్ఐఆర్, ఆ మొదటి మాట ఎఫ్ఐఆర్ రికార్డెడ్, అది మీడియాలో రికార్డెడ్. కావాలని అందరికి మీరు చూపెడతాను మీడియాకు. ఈ రకంగా చేస్తున్నారు. అయితే మా కార్యకర్త, మా ఒక క్యాండిడేట్ వారి కుటుంబంలో పట్ల మాకు సంతాపం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి నేను వారి కుటుంబానికి 10 లక్షలు నేను వారికి సహకారంగా ముందు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. అయితే సహకారాన్ని, ఎందుకంటే బీద కుటుంబము పార్టీ నుంచి ఇస్తున్న మా పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీకు, కార్యకర్తలకు, నేతలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేది లేదు. ఎలక్షన్స్ అనేది ప్రజల ఒక ఆశీర్వాదం మీద ఉంటుంది. కానీ ఇట్లా బెదిరించి ఎలక్షన్స్లో ఈ విధంగా బెదిరింపులు చేసి తొండి ఆటతో గెలిచే ప్రయత్నం ఏదైతే చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు చేసే పనే ఇదే. కాబట్టి నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, పోస్ట్ మార్టము ఈ ఎఫ్ఐఆర్ మార్చే వరకు జరగదు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకొని చూస్తాము, మేము ఇక్కడే ఉంటాము, ఏం చేస్తారు. మహాదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్యగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే బెదిరిస్తున్నారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీది అని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు బండి సంజయ్. మహాదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు కేంద్ర మంత్రి. మక్తల్
మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహాదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కనీసము మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు 1 పైసా ఇవ్వకపోవడం వలన ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావడంతో ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహాదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహాదేవప్ప ధైర్యంగా ఇవాళ బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం. మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు? ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి. మక్తల్ ఇష్యూ ఢిల్లీ పార్లమెంట్ ను కుదిపేసింది. మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యపై లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిడితోనే మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. గెలిచిన తర్వాత కూడా అధికార పార్టీ తనపై వేధింపులకు పాల్పడుతుందని, ముందే తన భార్యకు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడని లక్ష్మణ్ తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం. Sir, in Telangana, the municipal elections are being taking place. I will give you time after this 0 hour and the question. One of our candidate, he committed suicide, sir, with the force of the concerned minister to withdraw from the election, and it belongs to the chief minister constituency, sir. That district belongs to chief minister. Please, I will give you time. Yes, sir, he is a tribal candidate, sir. No. He is a tribal candidate. You can ST candidate, a poor fellow. He is in the fray. He was asked forcibly to resign the chief minister and the concerned minister. Yesterday he committed suicide. Tomorrow is the election, sir. Tomorrow is the election, sir. No, you So please. Sir, most unfortunate. You please take your seat. I will permit you afterwards. Please take your seat. Please take your seat. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. పలు చోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు అంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద నేను సవాల్ తీసుకొస్తున్నాను.
విధానాలు సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య కేసుపై విచారణ చేస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మహాదేవ్ సూసైడ్ లెటర్ రాలేదని డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే నిజాలు బయటపడతాయని చెప్పారు. బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకు ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడంలో అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. ఎర్కల్లి మహాదేవప్ప ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు.